So guys, with names. Welcome back to my YouTube channel, Charan Fitness Zone. So guys, ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే ఫిషింగ్ అన్నమాట. సో నేను తెలిసిన తమ్ముళ్ళు ఫిషింగ్ అయితే వెళ్తున్నాం. అది ఎక్కువ కాదు, మేనే డ్యామ్లా, ఐ మీన్ కేబుల్ బ్రిడ్జ్ ఐడియా ఉంది అనుకుంటా అందరికి. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి ఫిషింగ్ చేద్దాం. ఇటీరు ఒకసారి ఇదే అన్నమాట. మా తమ్ముళ్ళు తయారు చేసి ఉంది, వేరే ఉన్నది చేపల వేట. ఇంత ఎండ కొడుతుంది అమ్మతో. టైం ఎంత 2:30 ఆర్ 2 అయితే అని అనుకుంటా నాకు తెలిసి. ఏమో ఎండ కొడుతుంది తెలుసా, ఘోరంగా కొడుతుంది ఎండ. కాంటే చూడు ఒకసారి, ఘోరంగా ఎండ కొడుతుంది. వీడేమో ఈ టైంలో చేపలు అన్నా చేపలు అన్నా చేపలు చేపలు అనుకుంటే వీడు సావ కొట్టిన అమ్మతోడు. అరే అడే వినకపోతే పడకపోతే ఏం చేయాలి? అర్థం కాదు, పడినప్పుడు తింటూ పడినప్పుడు చప్పడకి ఇంత ఎండలో వేస్ట్ ఎందుకు మరి ఇంత. సో గైస్ ఇప్పుడు ఏంటంటే చాలా ఎండ కొడుతుంది. నేను మంచిగా పడుకుందామని చెప్పేసి నేను మంచి ప్లాన్ వేసిన. వీడి మధ్యలో ఉండి అన్న చేపలు ఉందా, అన్న చేపలు పోతుందా, చేపలు పోతుందా అని చెప్పేసి వీడు ఇట్లా అన్నాడు. సో ఇప్పుడు మేమిద్దరం అంటే మేమిద్దరమే కాదు, మా తోడుకు ఇంకో 2 చిచ్చరగాలు కూడా ఉన్నారు. 2 చిచ్చరగాలంట. పరిచయం చేసింది చూపిస్తాం ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత, ఓకేనా? సో ఇక్కడ నుంచి అయితే మనం ఇటు చూసుకోవచ్చు. ఇదైతే కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు. ఇట్లకెళ్ళి ఇదేనారా, ఇదేనా? ఇట్లకెళ్ళి అయితే పోవాలట. దేవస్థానం, శ్రీ ప్రసన్నాంజనేయ దేవస్థానము. స్వాగతం సుస్వాగతం. స్ట్రేట్ పోతే డైరెక్ట్ కేబుల్ బ్రిడ్జ్ కిందికి పోతాం. ఈడే మా చిచ్చోరా. ఇంకొకడు వస్తాడు పక్క, చూడండి కట్టుంటాడు కానీ అన్ని బొనికెళ్ళే. అది స్కెలిటన్ క్యాండిడేట్ అన్న. సో గైస్ మీకు ఒక అద్భుతం చూపెట్టాలా. అది చేపలు, మొత్తం చేపలు ఇటు దగ్గర కనబడుతున్నా చేపల. ఇగో వెళ్ళా నాకు గుచ్చుతానే మొత్తం డైరెక్ట్ ఇప్పుడు వేసుకోవాలి మనం. ఇప్పుడు చేపలని మనం దొరికినట్టు చేపలని ఇందులో వేసుకున్నాం. చలో రండి. అరే నువ్వు ఇట్లా అని చెప్పినా కదా, నీళ్ళు నింపుతాను. అవి ఏం చేపలు అంటారు రా వీటిని? సో గైస్ వీటిని ఏం వీటిని ఏం చేపలు అంటారు మీరు? కొరికేటట్టు ఇంకా తీసుకోపోనా? సో గైస్ ఈ కర్రీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వేయలేదు, కొంచెం వీడియో ట్రై చేసింది, అక్క వేసింది. సో ఎట్లుండో టేస్ట్ చేసి చెప్తా.